ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. బాబావారు మనకి ఈ వీడియో ద్వారా ఒక చక్కటి మంత్రాన్ని తెలియజేస్తున్నారండి. అంటే బాబావారు మనకి చెప్తున్నారు అంటే ఆ మంత్రం వల్ల మనకి తప్పకుండా ఉపయోగం అనేది జీవితంలో ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ మంత్రము ఏదో ఒక సమయంలో మీరు జపిస్తే చదివితే తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఆ ఒక్క నమ్మకంతోనే మీరు ఈ మంత్రాన్ని చదివి తీరండి. బాబావారు చెప్తూనే ఉన్నారు మనకి. ఆయన చెప్పారు అంటే ఏదైనా సరే జరిగి తీరవలసిందే. ఈ మంత్రాన్ని మనకి అందిస్తున్నారు అంటే ఈ మంత్రం వల్ల మనకి ఏదో ఒక ఉపయోగం అనేది తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే బాబావారు ఈరోజు ఏం చెప్తున్నారంటే మీ యొక్క కష్టాలు కడల నుంచి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా తొలగాలి అంటే ఈ మంత్రాన్ని తప్పకుండా చదువు. నా మీద నమ్మకం ఉంది కదా తల్లి, నన్ను ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నావు. ఈ జీవితంలో ఆర్థికపరమైన ఎన్నో రకాలైన కష్టాలను నేను పడుతూ ఉన్నాను. అవన్నీ తొలగించు బిడ్డ అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు. మీ పిల్లలకి ఉద్యోగాలు లేవని, అలాగే పెళ్ళిళ్ళు అవ్వటం లేదని, వచ్చిన డబ్బు సరిపోవటం లేదని, జీవితంలో ఎన్నో రకాలమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, బంగారము అనేది తాకట్టులో ఉంది, ఎన్నో అప్పులకు తీసుకొచ్చాము పిల్లల చదువుల కోసమైనా, ఇంటి కోసమైనా, వేరే పని గురించి, ఇలా రకరకాల సమస్యలతో మేము బాధపడుతూ ఉన్నాము తండ్రి. ఈ బాధలన్నింటినీ తీర్చే తండ్రివి నీవే కదా అని రోజు నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు. నువ్వు ప్రతిరోజు కూడా నా గుడికి వస్తూనే ఉన్నావు. ప్రతి గురువారము తప్పకుండా గుడికి వచ్చి అభిషేకం చేయిస్తావు, నాకు పూజలు చేస్తావు, నాకు దీపం పెట్టి ఆరాధిస్తావు. నీ ఇంట్లో ఏదైతే వండుతావో అది నాకు నైవేద్యంగా పెడుతూనే ఉంటావు తల్లి. కాబట్టి నిన్ను చూస్తూ నేను అలా ఎలా వదిలేస్తాను? కనుకని నీకు కూడా మంచి జరగాలి, నీ యొక్క కర్మలన్నీ కూడా తగ్గించి తొలగించే మార్గమే చేస్తున్నాను. కానీ కర్మను పూర్తిగా తప్పించలేము తల్లి. నీ కర్మఫలాలు నువ్వు అనుభవించవలసిందే. ఆ కర్మని నువ్వు ఇక్కడ అనుభవిస్తేనే మరు జన్మ అనేది ఉంటే ఆ జన్మలో సుఖము పొందగలుగుతావు. మనం చేసే తప్పుల వల్లనే, మనకి చేసే చెడు కర్మల వల్లనే మనకి ఇటువంటి కష్టాలు అనేవి వస్తున్నాయి. ఈ కష్టాలు రావటానికి చెడు కర్మలే కారణము. కనీసము ఈ జన్మలో అయినా సరే మనము ఎవరిని దూషించకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, మనకి చేతనంత సహాయం చేస్తూ ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి నీకు తోచింది ఏదైనా పెట్టే స్థితిలో నువ్వు ఉంటే ఇవన్నీ సత్కర్మలే. ఈ కర్మలు చేయటం వలన కూడా తప్పకుండా నీ జీవితంలో ఎంతో మంచి గడియలు అనేవి వస్తాయి తల్లి. ఇప్పటికైనా మానుకో, పరులని దూషించవద్దు. వాళ్ళు నిన్ను తిట్టినా నువ్వు నా మీద భారం వేసి నాకు చెప్పుకో, అంతే. వాళ్ళని అనవసరంగా దూషించి మళ్ళీ కర్మఫలాలను, చెడు కర్మఫలాలను పెంచుకోకు. అలాగే నీ జీవితము మరికొన్ని రోజుల్లో గొప్ప అద్భుతంగా మారబోతున్నాయి. ఆ విధంగా మారటానికి కూడా, అంటే డబ్బు అనేది సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది మీ చేతికి అందాలి అంటే ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు రోజుకి కనీసము మీకు వీలైనన్ని సార్లు 3, 11, 21 అలా మీకు కుదిరిన దాన్ని బట్టి అయినా సరే కనీసం 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు అయినా చదవటానికి ప్రయత్నించండి. వీలుంటే ఎక్కువ సార్లు చదవండి. ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా మీ యొక్క ఆర్థిక సమస్యల్లో అన్నీ తొలగి, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగి డబ్బు అనేది మీ చేతికి అందాలి అంటే ఈ మంత్రము చదవండి. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం ఐం హ్రీం శ్రేయై నమో భగవతి మమ సమృద్ధౌ జ్వలజ్వలమా సర్వసంపదాం దేహి దేహి మమ అలక్ష్మీ నాశాయ హూం ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు గనక ప్రతినిత్యము కూడా మీకు వీలైనన్ని సార్లు చదవండి. మీ జీవితంలో ఆర్థిక పరంగా ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు అనేది సమయానికి మీ చేతికి అందేలాగా వస్తుంది. అలాగే ఆర్థికంగా పురోభివృద్ధి అనేది మీ జీవితంలో తప్పకుండా కలుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఎవరైతే ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తూ ఉంటారో తప్పకుండా వాళ్ళకి మంచి ప్రమోషన్ అనేది అందిస్తాను అని బాబావారు చెప్తున్నారండి. అలాగే ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగము, మంచి ధనరాబడి కూడా కలగజేస్తున్నాను అని ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము భక్తి శ్రద్ధలతో మీరు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కానీ, లేదా
మీ ఫ్రీ సమయంలో ఫ్రెష్గా ఉన్న టైంలో మీరు ఈ మంత్రాన్ని చదవండి. పొద్దున లేవగానే ఫ్రెష్ అయ్యి ఈ మంత్రాన్ని చదవండి. మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో తప్పకుండా కలిగేలాగా నేను చేస్తాను అని బాబావారు మనకి మాట ఇస్తున్నారండి. బాబావారి ఈ వీడియో ఎవరికైతే అందుతుందో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే. బాబా చెప్పారు అంటే ఈ మంత్రం వల్ల మనకి తప్పకుండా మేలే జరుగుతుందన్న విషయాన్ని మనము మనసులో స్థిరపరచుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.